120 స్పీడ్తో వెళ్లొచ్చు అని గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్. అడ్డు అదుపు లేని వేగం. రోడ్డు ఖాళీ ఉందని రయ్యుమని దూసుకుపోయే వాహనాలు. ఫలితంగా అతివేగంతో పట్టపగలే ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు భారీగా పెరిగాయి. గత 10 ఏళ్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై 10,000కు పైగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోగా వేలాది మంది ప్రమాదాల్లో గాయపడి జీవచ్చవాల్లా బతుకుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు కారణాలేంటి? ప్రభుత్వం ఏం చేయనుంది? ఔటర్ రింగ్ రోడ్డుపై మృత్యువు వేగంగా దూసుకొస్తోంది. రహదారి ఖాళీగా ఉందని వాహనదారులు ప్రదర్శిస్తున్న దూకుడు నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై సెల్ఫ్ యాక్సిడెంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. నిబంధనలు పాటించకపోవడం, ఓవర్ స్పీడ్తో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు వాహనదారులు. ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఇంకేముంది, వేగానికి అడ్డు లేకుండా వాహనాల స్పీడ్ పెంచేస్తూ ఉన్నారు వాహనదారులు. పైగా 8 లైన్ల విశాల రోడ్డు ఉన్నందున 120 స్పీడుకు అడ్డు లేకుండా ప్రయాణిస్తున్నారు. 120 స్పీడ్తో వాహనాలు వెళ్లడం వల్లే ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభమైనప్పటి నుండి 2017 వరకు 120 స్పీడుకు అనుమతి ఉండేది. అందుకే 2017 నుండి 2023 జూలై వరకు ఔటర్పై వేగాన్ని 100కు తగ్గించారు. దీంతో ఈ కాలంలో యాక్సిడెంట్లు తగ్గిపోయాయి. అయితే ఔటర్పై వేగం పెంచాలి అన్న ఆలోచనతో 2023 జూలై 29 నుంచి వెహికల్స్ స్పీడ్ను 120కి పెంచడంతో మళ్లీ ప్రమాదాలు పెరిగిపోయాయి. అయితే వేగం పెంచడం వల్ల యాక్సిడెంట్లు కావట్లేదు. డ్రైవింగ్ చేసే వాళ్ళ డ్రైవింగ్ తీరు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు వాహనదారులు. ఔటర్ ఎక్కంగానే ఏం చేస్తామంటే రోడ్డు పెద్దగా కనిపిస్తుంది. పెద్దగా కనిపించినప్పుడు ఏమవుతుంది, స్పీడ్ పోవాలనిపిస్తుంది. స్పీడ్ పోయేటప్పుడు ఏముంటుంది, కంట్రోల్ ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు కొత్త కార్లు, హై స్పీడ్ కార్లలో ఏంటంటే ఇట్లా తొక్కంగానే వెళ్ళిపోతుంది. 120 కాదు, 150 కూడా వెళ్తుంది. ఎందుకంటే మనకు కనిపించదు, గాలి ఏముండదు కాబట్టి అద్దాలు వేసుకొని వెళ్తాం కాబట్టి మనకు స్పీడు ఎంత పోతుంది మనకు తెలియదు. మీటర్లో చూస్తే కానీ మనకు తెలియదు అది. దానికోసం ఏంటంటే మనం అన్నిటికంటే ముఖ్యం సేఫ్టీ పోవాలి. ఎంత దూరం వెళ్ళింది కాదు ముఖ్యం, ఎంత దూరమైనా మనం వెళ్ళాలంటే సేఫ్టీ వెళ్తేనే ఎంత దూరమైనా వెళ్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో వేసిన ఔటర్ రింగ్ రోడ్డుపై అధిక వేగంతో వాహనాలను నడపడం వల్ల నియంత్రణ సాధ్యం కాకపోవటం, వాహనదారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమంటున్నారు పోలీసులు. ఈ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా దాని రూల్స్ ఫాలో అవుతూ చూసుకొని ఎక్కడ కర్వ్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉండాలి, ఏదైనా అప్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉండాలి, డౌన్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉండాలి అనేది చాలా ప్రాపర్గా పెద్ద సైన్ బోర్డ్స్తో చాలా ప్రాపర్గా నీట్గా పెట్టినారు. ఓఆర్ఆర్ ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో దాన్ని చూసుకొని ఎంత స్పీడ్గా వెళ్ళాల్సిన బాధ్యత వాహనదారుల మీద ఉంటుంది. మితిమీరిన వేగమే ఔటర్ రోడ్డుపై ప్రమాదాలకు కారణమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పీడ్ లిమిట్ని 100కి తగ్గిస్తే కాస్తైనా మార్పు రావచ్చు అని అభిప్రాయపడుతున్నారు వాహనదారులు. మరి సర్కారు ఔటర్ రింగ్ రోడ్డుపై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు అతివేగమే కారణం. 100కు పైగా స్పీడ్గా వెళ్లటంతో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఔటర్పై మీ స్పీడ్ తగ్గిస్తేనే మీ ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.